హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. చాలా మంది స్త్రీలు సరైనటువంటి శరీర పుష్టి లేక చాలా బక్కగా, సన్నగా, బలహీనంగా కనబడుతూ ఉంటారు లేదా ఉన్నారు. దీనికి ఏదైనా వారు శరీర పుష్టి రావడం కోసం ఏదైనా చక్కటి మార్గం చెప్పమని చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారండి. సహజంగా మ్యారేజ్ కాకముందు చాలా మంది స్త్రీలు సన్నగా ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత కొంత శరీరం అనేది పుష్టి చేయడం జరుగుతుంది, అది హార్మోన్స్ వల్లనే. సో కానీ కొంతమంది మ్యారేజ్ అయినా కూడా, పిల్లలు పుట్టినా కూడా చాలా మంది కూడా చాలా బక్కగా, సన్నగా, చూడడానికి బలహీనంగా కనబడుతూ ఉంటారు. సో అలాంటి స్త్రీలకు మంచి శరీర పుష్టి కావడం కోసం, కనీసం అవసరమైనటువంటి శరీర పుష్టి పెరగడం కోసము ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా చెప్పాలంటే చాలా మంది మగవాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, దీనివల్ల రతిలో ఎక్కువగా సుఖం పొందలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది. మంచి శరీర సౌష్ఠవము, అదేవిధంగా స్తన వృద్ధి, ఇదే విధంగా కొంచెం పటుత్వం అనేది, వాళ్ళకు కూడా బలం అనేది రావడం కోసము ఏదైనా చిట్కా కానీ మెడిసిన్ ఉంటే కానీ చెప్పని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారండి. సహజంగా మనం చూస్తూనే ఉంటాం, కొంతమంది చాలా బలహీనంగా, సన్నగా, సరైనటువంటి శరీర సౌష్ఠవం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది పెద్దగా మగవాళ్ళని ఆకర్షించదనేది కూడా వాళ్ళకి తెలిసినా కూడా ఏం చేయాలా ఏం తెలియక కూడా ఇబ్బంది పడే స్త్రీలు ఉంటారు. చాలా మంది స్త్రీలు కూడా నాకు కాల్ చేసి కూడా అడుగుతూ ఉంటారు అట్లా. సో చాలా వెయిట్ తక్కువగా ఉన్నాము, వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏం చేయాలని చాలా మంది కూడా అడుగుతుంటారు. సో ఇలాంటి వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన లేహ్యం గురించి తయారు చేయడం ఎలా అనేది చెప్తాను. అది మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు, ఓకేనా. దీనికి కావాల్సిందల్లా గుర్తుపెట్టుకోండి, అశ్వగంధ గుర్తుపెట్టుకోండి. ఒకటి అశ్వగంధ, నేలతాడి, సుగంధి పాల, అతి మధురం, అక్కలకర్ర. అశ్వగంధ, నేలతాడి, సుగంధి పాల, అతి మధురం, అక్కలకర్ర. ఈ 5 చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని ఒక 50 గ్రాములు అనుకుందాం, అన్నిటిని ఒక ½ లీటర్ ఒక బాటిలో పోసేసి, అవన్నిటి చూర్ణాలన్నిటి బాటిలో పోసేసి, దానికి కూడా సమానంగా ఒక 50 గ్రాముల తేనె, 50 గ్రాముల నెయ్యి వేసి మంచిగా మెత్తగా కలపండి. దాంతో పాటుగా వాటికి సరిపడినంత టేస్ట్ వచ్చేటట్టుగా మనము కండ చక్కెరను కూడా పొడి చేసుకొని అందులో కలుపుకోవచ్చు, అది కూడా మంచిదే. సో ఈ కండ చక్కెర కూడా అందులో బాగా కరిగిపోయేటట్టు కలుపుకొని ఒక లేహ్యం లాగా, ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఒకవేళ తక్కువ అయితే కనుక కొద్దిగా తేనె కలుపుకున్నా ఏం కాదు. దీన్ని ఒక బాటిల్లో భద్రపరచుకొని మంచి లేహ్యంగా తయారు చేసుకొని ప్రతిరోజు ఉదయం, రాత్రి అన్నం తిన్నాక కనుక తీసుకుంటూ ఉంటే ఇది శరీరానికి మంచి పుష్టిని, బలాన్ని, పటుత్వాన్ని ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఒకవేళ బలహీనంగా ఉండి ఎక్కువ ఇమ్యూనిటీ లేక ప్రతిసారి తరచుగా ఏదో ఒక వ్యాధులకు గురయ్యే స్త్రీలు కూడా ఉంటారు, లేదా కొన్ని స్త్రీ వ్యాధులతో కూడా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజు ఉదయం, రాత్రి 2 పూటలు కనుక తీసుకున్నట్లయితే స్త్రీలు మంచి శరీరపు సౌష్ఠవాన్ని, మంచి పటుత్వాన్ని, చూడడానికి కూడా ఒక అందమైన ఆకృతిని అనేది తిరిగి పొందడం అనేది జరుగుతుంది. ఒకవేళ అయినా కూడా దీనికి ఎన్ని రోజులు పడుతుందో మనం చెప్పలేము. కనీసం నా సజెషన్ అయితే 3 నుంచి 6 నెలలు మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎలాంటి సమస్యలు కానీ స్త్రీలకు ఏమీ ఉండవు. కంటిన్యూగా వాడుకోవడం వల్ల మంచి పటుత్వాన్ని ఖచ్చితంగా స్త్రీలు పొందుతారు. అంతేకాకుండా దీనివల్ల చాలా మందికి సహజంగా స్త్రీలలో వచ్చేటువంటి కొన్ని రుగ్మతలు ఉంటాయి, స్త్రీ రుగ్మతలే కేవలం, అంటే తెల్లబట్ట కానీ, ఎర్రబట్ట కానివ్వండి, ఇలాంటి కొన్ని వ్యాధులు ఉంటాయి. ఇవన్నీ కూడా డేట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, PCOD లాంటి సమస్యలు, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా నాకు సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.